10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా కొండాపూర్ గ్రామానికి విచ్చేసిన డిఎస్పీ అధినేత డాక్టర్ విశారద మహారాజ్ గారికి ప్రత్యేక జైభీములు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి డాక్టర్ విశారద మహారాజ్ గారిని పూలమాలను సమర్పించాలని కోరుతా ఉన్నాం.
వర్ధిల్లాలి వర్ధిల్లాలి. అందరు కూడా సభాస్థల దగ్గరికి రావాలని కోరుతా ఉన్నాం. పదివేల కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రలో భాగంగా కొండాపూర్ గ్రామానికి విచ్చేసిన డిఎస్పీ అధినేత డాక్టర్ విశారద మహారాజ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్ జెడ్పీటీసీ కవిత గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎక్స్ సర్పంచ్ కుర్మన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దక్కల ఆశన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ యువత సంఘం అధ్యక్షులు దక్కల ఆశన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అంబేద్కర్ యువజన సంఘం ఉపాధ్యక్షులు కోటకొండ వెంకటయ్య గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రజముల నరసింహులు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గ్రామ పెద్దలు గుదుముక్కుల కడపన్న గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నక్కలి పెద్దమాసన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నంచర్ల పూజ కుర్మన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోటకొండ ఆశన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. కోటకొండ భీమన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. దుగ్గలి సాయన్న గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జలారి వెంకటయ్య గారు జోలగారి వెంకటయ్య గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. శ్రీనివాస్ ముదిరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వెంకటయ్య ముదిరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రామకృష్ణ ముదిరాజు గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గురు బుజ్జమ్మ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నక్కల అంజలమ్మ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంగళి శేఖర్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నక్కలి బాలరాజు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. రాజనందన్ గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. ఎర్రజముల నాగరాజు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వంట నరసింహులు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మంటి నరసింహులు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపై ఆసీనులైన పెద్దలందరికీ కూడా ప్రత్యేక జైభీములు తెలియజేస్తూ ఇప్పుడు వేదిక పైన ఆసీనులైన వారు మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు సమర్పించాలని కోరుతున్నాం. పెట్టు గుడిగిటియబ్బా నేర్చుకురా ఏది సెట్ చేయాలి.
పక్కన అక్కడిక్కడ ఉన్న వాళ్ళు కూడా సభాస్థలి వరకు రావాలి. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సభాస్థలి దగ్గరకు రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్ర కొండాపూర్ గ్రామానికి విచ్చేసినందుకు ప్రత్యేక జైబీములు తెలియజేస్తూ, ఈ స్వరాజ్య పాదయాత్ర మార్చి 15వ తారీఖున కల్వకుర్తి పట్టణ కేంద్రంలో 1,00,000 మంది బహిరంగ సభతో ప్రారంభమై నాగర్ కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాలను పూర్తి చేసుకొని నారాయణపేట జిల్లాకు రావడం జరిగింది. ఈ నెల 12వ తారీఖున నారాయణపేట జిల్లాలో ప్రారంభమైన స్వరాజ్య పాదయాత్ర చివరి ఊరు మీ ఊరు కొండాపూర్లో ఈ నారాయణపేట జిల్లా చివరి ఊరుగా రావడం నిజంగా సంతోషకరమే. ఇక్కడి నుంచి మహబూబ్నగర్ జిల్లాకు యాత్రను పంపించడం జరుగుతుంది. అయితే ఈ స్వరాజ్య పాదయాత్ర తెలంగాణలోని 3 కోట్ల మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల కోసము, వారిని రాజకీయ చైతన్యం చేసేందుకు, వారి రాజ్య స్థాపన కోసమే ఈ స్వరాజ్య పాదయాత్రను డిఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ గారు సాహసోపితమైన నిర్ణయం తీసుకొని మండు టెండలో కూడా ఈరోజు 10,000 కిలోమీటర్లు 500 రోజులు 3,000 గ్రామాల గుండా 300 మండలాల గుండా తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర కొనసాగించేందుకు నిర్ణయం తీసుకొని పాదయాత్రను నడవడం జరుగుతూ ఉంది. దానికి కూడా మీ కొండాపూర్ గ్రామస్తులందరూ కూడా మా పాదయాత్రకు సంఘీభావం తెలిపి ఇంత పెద్ద ఎత్తున మద్దతు తెలిపినందుకు కొండాపూర్ గ్రామస్తుల అందరికి కూడా ప్రత్యేక జైబీములు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు కార్యక్రమంలో భాగంగా ఎక్స్ జెడ్పీటీసీ కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. చెప్తారు. ఎర్రజముల నాగరాజు గారిని ఒక్క నిమిషం మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. ఒక్క నిమిషం. అందరికీ జైభీములు. 10,000 కిలోమీటర్ల స్వరాజ్య పాదయాత్రకు వచ్చేసినటువంటి పెద్దలు డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి జైభీములు. ఈ స్టేజ్ మీద ఉన్న అందరి పెద్దలకు కూడా ఒకసారి జైభీములు. గ్రామ పెద్దలకు, చిన్నలకు అందరికీ నా యొక్క జైభీములు. ఈ యొక్క పాదయాత్రను ఇచ్చేసి మన గ్రామానికి వచ్చినందుకు మనం సార్ గారికి స్వాగతం పలికాను. ఇంతటితో నా చిన్న ఉపన్యాసం. జై భీమ్. జై భీమ్ లన్న గారు. ఇప్పుడు డిఎస్పీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని మాట్లాడు. ఎక్స్ జెడ్పీటీసీ కవిత గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. అందరికీ జై భీమ్. ఇక్కడికి విచ్చేసిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారికి స్వాగతం, సుస్వాగతం. మరియు స్టేజ్ని అలంకరించిన పెద్దలకు, మహిళలకు, పిల్లలకు అందరికీ జై భీమ్ తెలియజేస్తూ 10,000 కిలోమీటర్ల పాదయాత్రని విజయవంతంగా కొనసాగించాలని మనం అందరం ఆశీర్వదించి సార్ గారికి
మద్దతు ఇస్తూ అందరం సహకరించాలని కోరుకుంటూ జై భీమ్. ఇప్పుడు రాజానందం గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. 10,000 కిలోమీటర్ల పాదయాత్రలో భాగంగా కొండాపూర్ గ్రామానికి ఇచ్చేసిన డాక్టర్ విశారదన్ మహారాజ్ గారు సార్ గారికి ప్రత్యేకంగా జై భీములు. మేము వారికి ధన్యవాదాలు కూడా తెలుపుకుంటాం. యాక్చువల్గా వాళ్ళ రూట్ మ్యాప్ ఇక్కడ లేదంట. వాళ్ళు మా కోసం వాళ్ళ అమూల్యమైన ఈ టైం కేటాయించారు. వాళ్ళు అసలు చాలా అంటే చాలా బిజీ షెడ్యూల్లో మనకు మేము నిన్నటి నుంచి ప్రయత్నం చేస్తే మాకు ఇవాళ సాయంత్రం సారథి దొరికింది. ప్రత్యక్షంగా చూసే అవకాశం దొరికింది. యూట్యూబ్లలో కాకుండా ప్రత్యక్షంగా చూసి మేము కలిసి వాళ్ళకి స్వాగతం పలుకుతూ 10,000 కిలోమీటర్ల భాగంగా మనం కూడా భాగస్వాములం అవుతున్నందుకు కొండాపూర్ ప్రజలమైన మనం చాలా గర్వపడాలి. దీనికి ఈ అవకాశం ఇచ్చిన విశారదన్ సార్ గారికి ప్రత్యేకంగా జై భీములు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా మాకు మహిళలు చాలా సహకారం చేశారు. ఈ ఊర్లో ఉన్నోళ్ళు యువకులు కానీ పెద్దోళ్ళు కానీ గ్రామ పెద్ద నాయకులు కానీ చాలా సీనియర్ నాయకులు కానీ మీరేం చేస్తారులే, మీరేం పొడుస్తారులే, మేము చూస్తాం అనేటట్టు మమ్మల్ని హేళన చేసి తప్ప మాకు మద్దతు తెలిపి కనీసం మేము కష్టపడుతుంటే భాగంలో ఒక్కరు కూడా వాళ్ళ చేతుల తర్వాత వాళ్ళ సలహాలు కూడా ఏనికి ముందుకు రాలేకపోతారు మన వాళ్ళు. అది మన దౌర్భాగ్యం. అలాంటి అసలు నిండు కన్న చీకట్లో ఉన్న మనల్ని వెలుగులోకి తీసుకురావడానికి వచ్చిండు మా మహాసార్ గారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే ఈ మహిళలు ఉన్నారు చాలామంది. నంచర్ల చిట్టి కానీ కవిత గారు కానీ భారతమ్మ గారు కానీ మాకు చాలా సహకారం చేస్తున్నారు. ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సార్, మా సమయాన్ని ఇచ్చిన సార్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే మన యూత్ మారాలి ఫస్ట్. ఒక్కటి ఏంటంటే మాకు డిఎస్పీ అనేది ఇంకా మన గ్రామాల దాకా రాలేదు. మేము బయట ఉండి తెలుసుకున్నాము. సారథి పాదయాత్ర విషయం కానీ చైతన్యం చేయడం కానీ అన్నీ తెలుసుకున్నాం. కాబట్టి మేము ఇంత మా వంతు సమయాన్ని సహకారాన్ని మేము మీకోసం కేటాయిస్తున్నాం. రెండోది ఏంటంటే మన యూత్ కంప్లీట్ యూట్యూబ్కి అడిక్ట్ అయింది. ఆ యూట్యూబ్లో చూసేటివి సార్వి కనీసం రోజుకు 10 నిమిషాలు చూస్తే చాలు, మీరే చైతన్యం అయిపోతారు. మేము చెప్పే పని లేదు. ఎక్కడి నుంచో జడ్చర్ల నుంచి, మహబూబ్నగర్ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చే పనే లేదు. మీరు కంప్లీట్ ఆ సొల్లు జబర్దస్త్ చూసే కంటే 10 నిమిషాలది సారథి కానీ మన నాయకులు ఉన్నారు, బిఎస్పీ నాయకులు కానీ వీళ్ళవి 10 నిమిషాలు రోజు ఒక 10 నిమిషాలు చూస్తే మీరే చైతన్యం అయిపోతారు. ఇంతమంది ఇలాంటి సారోలు వచ్చే పని లేదు మనకు. మనం కష్టపడిండు అంబేద్కర్, ఎన్ని కష్టాలు పడిందంటే ఆయన కష్టాలు వింటే కళ్ళల్లో నీళ్ళు వస్తాయి. ఇంత గొప్ప, నేను వైట్ షర్ట్ వేసుకున్నాను, మీరు ఇంత చక్కగా ఈ వాతావరణంలో నిలబడుతున్నాడంటే ఆ మహనీయుడు కారణం. ఆ మహనీయుని కారణాలకు ఏ ఒక్కరు సంఘీభావం తెలుపరు. వాళ్ళు ఆ మహనీయుడు చేసిన త్యాగం అసలు తెలియదు కూడా మనోళ్ళకి. ఆ త్యాగంలో మనం చేసేది ఒక్కసారి అంబేద్కర్ ఏం చెప్పిందంటే, ఒక సారు అంబేద్కర్ సారు ఒక గదిలో ఒక పెద్ద గ్రౌండ్లో చదువుకుంటుంటాడు. ఆ గ్రౌండ్లో చదువుకుంటుంటే ఒక గుడ్డ ఆయన ఉంటాడు. గ్రౌండ్ మొత్తం కంప్లీట్ కంచె ఉంటుంది, ఒక చోట మాత్రమే దారి ఉంటుంది. ఆ గుడ్డ ఆయనకి ఏం చెప్తాడంటే ఒక ఆయన పోతూ మీరు కంప్లీట్ ఆ తడిని ఇట్లా తాకుతూ పోవటానికి మీకు దారి వస్తుంది అని చెప్తాడు. కానీ ఆయన ఏం చేస్తాడు, ఇట్లా పోతూ ఇట్లే పోతూ ఈడ దారిన వరకు ఈడ సేవ్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ ఇక్కడికి వచ్చి ఇది చూస్తాడు. ఇది చూసి మళ్ళీ ఇటు సైడ్ వచ్చి
ఈ దారిని మర్చిపోయి ఈడ చేతి పెడుతున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ఆ దారిని మర్చిపోతున్నాం మనము. కంప్లీట్ ఆ దారిని మర్చిపోతున్నాం. ఆ దారి వచ్చేసరికి ఓటు, దారి అంటే 5 సంవత్సరాలకు వచ్చే ఆయుధం ఓటు. ఆ ఓటు వచ్చేసరికి తల మీద ఎవరికి వేయాలరా అని నెత్తిగోపుతున్నాం. అది కాదు, మనము గుడ్డోళ్ళం అవుతున్నాం. గుడ్డోళ్ళం కాకుండా జర ఆలోచన చేసుకొని ఓటు చక్కగా వినియోగించుకోవాలని కోరుతూ ఈ తక్కువ సమయం ఉంది, దయచేసి క్షమించగలను. చాలా ఈ చక్కటి అవకాశం ఇచ్చిన గ్రామ పెద్దలకు మహారాజన్ సార్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. జై భీమ్ రాజనందన్ గారు. ఇప్పుడు డిఎస్పి అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం. కొండాపూర్ గ్రామ స్వరాజ్య పాదయాత్ర సభకు సభాధ్యక్షులు శ్రీనివాస్ మహారాజు గారికి, జెడ్పీటీసీ ఎక్స్ కవిత మేడం గారికి, ఎక్స్ సర్పంచ్ కుర్మన్న గారికి, నక్కలి ఆశన్న గారికి, అంబేద్కర్ యోజన సంఘం అధ్యక్షుడు, కోటకొండ వెంకటయ్య గారు, ఎర్రమూల నరసింహులు గారు, గ్రామ పెద్దలు గన్నుగుల కడుపన గారు, నక్కలి పెదమాసన్న గారు, నంచర్ల పూజా కుర్మన్న గారు, కోటకొండ ఆశన్న, కోటకొండ భీమన్న, దుర్గోళ్ల సాయన్న గారి, ఇంకా ఉన్నాయి. దీని వెనక ఇంకా 10 పేర్లు ఉన్నాయి. శ్రీను ముదిరాజు గారు ఉన్నారా? వెంకటప్ప ముదిరాజు గారు, రామకృష్ణ ముదిరాజు గారు, గురు భుజమ్మ గారు, నక్కలి అంజలమ్మ గారు, మంగలి శేఖర్ గారు, నక్కలి బాలరాజు గారు, రాజానందం గారు మొదలగు వారు. ఎవరు పెట్టారు అపోజిట్? ఎవరు అపోజిట్ పెట్టి నువ్వేనా? ఈ కొండాపూర్ గ్రామ స్వరాజ్య పాదయాత్ర ఆహ్వాన సభకు హాజరైనటువంటి గ్రామ ప్రజలందరికీ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ హోదాల్లో ఉన్న నాయకులందరికీ, నాతో నడుస్తున్న కాలినడక బృంద సభ్యులకు, అందరికీ జై భీమ్, జై భారత రాజ్యం. పదివేల కిలోమీటర్ల కాలినడక మొదలుపెట్టినాం. 10,000 కిలోమీటర్ల కాలినడక. ఈ 10,000 కిలోమీటర్ల కాలినడక ఎవరి కోసం, ఎందుకోసం? మేమేమైనా రాజకీయ పార్టీ అంటే అది కాదు. మరి 10,000 కిలోమీటర్ల కాలినడకకి ఏం పేరు పెట్టినాము?
స్వరాజ్య పాదయాత్ర. దాని పేరు స్వరాజ్య పాదయాత్ర. పాదయాత్ర అంటే పాదాలతో నడవడము అని అర్థం. మరి స్వరాజ్యము అంటే అర్థం, స్వరాజ్యము అంటే మన రాజ్యము అని అర్థం. మన రాజ్యం, మన రాజ్యం కోసం పాదయాత్ర అని అర్థం. మన రాజ్యం కోసం 10,000 కిలోమీటర్ల పాదయాత్ర, మన రాజ్యం కోసం. మన దగ్గరికి అనేక రాజకీయ పార్టీలు వస్తాయి, అనేక పార్టీల వాళ్ళు వస్తారు. ఏ ఒక్క పార్టీ అయినా మన దగ్గరకు వచ్చి ఏ ఒక్క పార్టీ అయినా మన దగ్గరకు వచ్చి మన అట్టడుగు కులాల రాజ్యాన్ని తీసుకొద్దామని ఎవరైనా అంటారా? మన అణగారిన కులాల రాజ్యాన్ని తీసుకొద్దామని ఎవరైనా అంటారా? మన రాజ్యాన్ని స్థాపించుకుందామని ఎవరైనా అంటారా? అసలు మన రాజ్యం స్థాపించాలని మనం అనుకుంటున్నాం కదా, అంటే ఇప్పుడున్నది మన రాజ్యం కాదా? ఇప్పుడున్నది మన రాజ్యం కాదా? మన రాజ్యం అంటే ఏ ఒక్కరి ముఖంలోనైనా ఆనందం ఉందా? మన రాజ్యంలో అందరం ఆనందంగా ఉండాలి కదా, కాబట్టి ఇది మన రాజ్యం కాదు. మన జాతుల వాళ్ళు సింహాసనం మీద కూర్చోవాలి కదా, మనం సింహాసనం మీద లేవు, అంటే ఇది మన రాజ్యం కాదు. ఏ మనిషిని కదిలించినా పుట్టడు దుఃఖం ఉంది కదా, అంటే ఇది మన రాజ్యం కాదు. ఏ ఒక్కళ్ళని కదిలించినా అంతులేని కష్టాలు కన్నీళ్ళు ఉన్నాయి కదా, అంటే ఇది మన రాజ్యం కాదు. ఏ చిన్న పిల్లగాన్ని ముట్టుకున్నా ఒక్కడికి ఆరోగ్యం బాగలేక, పౌష్టికాహారం లేక ఏ పిల్లలు ఆరోగ్యంగా లేరు కదా, అంటే ఇది మన రాజ్యం కాదు. మన బిడ్డలు ఇంగ్లీష్ మీడియం చదువుకునే స్కూల్ ఉందా మన బిడ్డలకి ఉచితంగా? లేదు, అంటే ఇది మన రాజ్యం కాదు. మనందరికీ ఉచితంగా చూయించుకోవడానికి ఒక మంచి హాస్పిటల్ ఉందా మన గ్రామంలో? అంటే ఇది మన రాజ్యం కాదు. లేదు, మనకి భూమి లేదు, ఒక మంచి ఉచితంగా చూసే హాస్పిటల్ లేదు, మన బిడ్డలు అమెరికా పోయి ఉద్యోగం చేసుకునే అంత గొప్ప చదువుకోవడానికి బడి లేదు, మనకి చేతి నిండా పని లేదు, మనకి ఒక 4 గదుల ఇల్లు లేదు. మరి మన రాజ్యంలో ఇది మన రాజ్యమే అయి ఉన్నట్లయితే మన రాజ్యంలో ఇవన్నీ ఉండాలి కదా. ఇది మన రాజ్యం కాదని తేలిపోయింది. మరి ఎవరిది రాజ్యం? ఇది పరుల రాజ్యం, పెద్ద పెద్ద దొరల రాజ్యం. ఇది మన సామాన్య పేదవాడు బతికే రాజ్యం కాదు. ఇది ఒక మాదిగోళ్ళు ఈ రాజ్యాన్ని ఏలే రాజ్యం కాదు. ఇది ఒక ముదిరాజు ఈ రాజ్యాన్ని ఏలే రాజ్యం కాదు. ఇది అట్టడుగు కులాలు పరిపాలించే రాజ్యం కాదు. ఇది వేల కోట్ల రూపాయలు, వేల ఎకరాల భూములున్న రెడ్డి దొరలు, రావు దొరలు, అగ్ర కులాలు, పెద్ద పెద్ద దొరలు వెళ్తున్న రాజ్యం. పెద్ద పెద్ద దొరలు వెళ్తున్న రాజ్యం కాబట్టే ఈ రాజ్యంలో మనకేమీ లేదు. అదే మన రాజ్యమై అయి ఉన్నట్టయితే మన రాజ్యంలో ఈ కష్టాలన్నీ ఉండవు, ఈ కన్నీళ్ళన్నీ ఉండవు. మన రాజ్యంలో ఈ కష్టాలు కన్నీళ్లు లేని ఒక గొప్ప ఆనందంగా ఉండేటువంటి అన్ని సదుపాయాలు, సంపద కలిగిన రాజ్యంగా ఉంటాం మనం. మరి ఇవన్నీ మనకు ఎందుకు లేవు అంటే ఈ రాజ్యంలో మనం ఎప్పుడు దేహి అని అడుక్కోవాలి, చెయ్యి దాసి అడుక్కోవాలి మనం. కాబట్టి మనం అడుక్కోవాలని మనకి ఈ అవకాశాలు, ఈ భూమి, ఇల్లు, వైద్యం, విద్య మనకి ఏమీ లేకుండా, మనకి చేతి నిండా పని లేకుండా మనల్ని ఎప్పుడు అడుక్కునే వ్యక్తులుగా మారుస్తున్నారు. అందుకనే స్వరాజ్య పాదయాత్ర అనే కాలినడక ఎందుకు మొదలు పెట్టినామంటే మనందరి చేతికి ఓటు హక్కు ఇచ్చాడు అంబేద్కర్. మనందరం మన రాజ్యాన్ని స్థాపించుకోవాలని మన చేతికి ఓటు హక్కు ఇచ్చాడు అంబేద్కర్. ఆ ఓటు అనే ఆయుధం మనకి ఇవ్వడానికి అనేక
పోరాటాలు చేయాల్సి వచ్చింది, పెద్ద పెద్ద దొరలతో కొట్లాడాల్సి వచ్చింది అంబేద్కర్. అప్పటి వరకు మనకు ఓటు హక్కు లేదు. మనందరి చేతికి ఓటు ఇవ్వడానికి పెద్ద పెద్ద దొరలతో యుద్ధం చేసి అంబేద్కర్ మనకు ఓటు హక్కు తీసుకొచ్చి పెట్టిండు. అంబేద్కర్ ఎందుకు తీసుకొచ్చిండంటే ఆ ఓటు కత్తిని ఈ దొరల రాజ్యాన్ని, అగ్రకుల రాజ్యాన్ని కూలదోసి మీ రాజ్యాన్ని స్థాపించుకోండి అని పేదవాళ్ళమైనటువంటి మనందరికీ, మాదిగోళ్ళకి, సాగరోళ్ళకి, మంగళోళ్ళకి, ముదిరాజులకి, ఇట్లా అట్టడుగు కులాలందరి చిన్న చిన్న కులాల, సబ్బండ కులాల చేతిలో మనకి ఇల్లు లేకపోయినా, ఒంటి మీద సరైన వస్త్రం లేకపోయినా, కడుపుల తిండి లేకపోయినా, ఉత్త రెక్కల మీద బతికే మనందరికీ ఓటు హక్కు ఇచ్చాడు అంబేద్కర్. ఎందుకు ఇచ్చిండు ఓటు హక్కు? ఆ ఓటు కోసం మన అంబేద్కర్ పోరాడుతుంటే ఈ దొరలంతా అడ్డం తిరిగి అంబేద్కర్కి ఓటు పేదవాళ్ళకి పోవడానికి వీల్లేదు, ఓటు మాదిగోళ్ళకి, మాలోళ్ళకి, సాకలోళ్ళకి, మంగళోళ్ళకి, కుమ్మరోళ్ళకి ఏమైంది అని చప్పటికి వచ్చిన అప్పుడే నేనేం పూర్తి చేయలేగా. దోమలు కొట్టుకున్నావా? దోమలు కొడితే మీరు కొట్టారు. ఊరిని అమ్మ ఆయన దోమలు కొట్టినట్లే. అయితే మనందరికీ ఓటు హక్కు కోసం అంబేద్కర్ పోరాటం చేసిండమ్మా. అప్పుడు ఓటు హక్కు లేదు మనకి. చిన్న చిన్న కులాల కోసం మాదిగోళ్ళకు ఓటు హక్కు కావాలన్నాడు అంబేద్కర్, ముదిరాజులకు ఓటు హక్కు కావాలన్నాడు, సాకలోళ్ళకు ఓటు కావాలన్నాడు, మంగళోళ్ళకు ఓటు హక్కు కావాలన్నాడు, కుమ్మరోళ్ళకు కావాలన్నాడు. ఇట్లా చిన్న చిన్న సబ్బండ కులాల జాతులందరికీ ఓటు హక్కు కావాలని అడిగిండు అంబేద్కర్. అప్పుడు ఈ దొరలంతా అంబేద్కర్కి అడ్డం తిరిగి ఓటు హక్కు కావాలంటే 1000 ఎకరాల భూమి ఉంటేనే ఓటు హక్కు ఇస్తామని అన్నారు దొరలు. 1000 కోట్ల రూపాయలు ఉంటేనే ఓటు హక్కు ఇస్తామన్నారు ఈ దొరలు. బాగా చదువుకుంటేనే ఓటు హక్కు ఇస్తామన్నారు. అసలు ఆ 3 ఉంటే మనకెందుకు ఈ గతి పట్టింది? ఈ 3 లేకనే మనం దొస్తాంటివి. ఈ 3 మా దగ్గర లేవు, అయినా మాకు ఓటు హక్కు కావాలి అని అంబేద్కర్ కొట్లాట మొదలుపెట్టాడు. ఓటు వేయడానికి డబ్బు ఎందుకు? ఓటు వేయడానికి భూమి ఎందుకు? ఓటు వేయడానికి చదువు ఎందుకు? మమ్మల్ని పరిపాలించే రాజు వాడు ఎలాంటోడో, ఏ రాజుని ఎంచుకోవాలో మేము తెలుసుకుంటాం, వాటికి 3 ఎందుకు అని అంబేద్కర్ ఈ అగ్రకుల దొరలందరితో యుద్ధం చేసి మనందరి కోసం ఓటు హక్కు తీసుకొచ్చి మన చేతిలో పెట్టిండు అంబేద్కర్ 70 సంవత్సరాల క్రితం. ఇప్పుడు కొట్టరాదా? ఇప్పుడు కొట్టంలే మనం. 70 ఏళ్ల క్రితం అంబేద్కర్ మనందరి చేతిలో ఓటు హక్కు పెట్టిండు. ఎందుకు పెట్టిండో తెలుసా? మన చేతిలో ఓటు హక్కు, ఈ ఓటు హక్కు ఆట ఇంతకుముందు ఒక సింహాసనం మీద రాజు కూర్చోవాలంటే 2 రాజులు కలిసి కత్తులతో పొడుచుకొని చస్తే ఎవడు గెలిస్తే వాడే రాజు అయ్యేటోడు. అంబేద్కర్ ఏం చేసిండంటే ఈ కత్తులతో పొడుచుకుంటే 1000 మంది ప్రాణాలు పోతాయి, లక్షల మంది చచ్చిపోతారు, రాజులు మంచిగానే బతికుంటారు, కింద సైన్యం చచ్చిపోతుంది, ఆ సైన్యం అంతా మనమే. ఓటు హక్కు అనేది ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాడే రాజు అవుతాడు. గుడ్డ సాటుకు పోయి ఒక బట్ట సాటుకు పోయి ఓటు వేస్తే చాలు. ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్లే రాజులు అవుతారు. సాకలోళ్ళు, మంగళోళ్ళు, మాలోళ్ళు, మాదిగోళ్ళు, ముదిరాజులు వీళ్ళందరూ సబ్బండ కులాలు చాలా మంది ఉన్నారు, పేదవాళ్ళు. మనందరి ఓటుని మనకే వేసుకుంటే మనమే ఈ రాజ్యాన్ని పరిపాలించవచ్చు కదా అని మనందరికి ఓటు హక్కు ఇచ్చిండు అంబేద్కర్. మనం రాజ్యాన్ని ఏలాలని, మనమందరం రాజ్యాన్ని ఏలితే ఈ భూమిని మొత్తం పంచుకోవచ్చు, మన బిడ్డల్ని అమెరికా పంపి ఉద్యోగం చేయించవచ్చు, మన చేతి నిండా గొప్ప పని సంపాదించుకోవచ్చు, మనందరం ఇల్లు కట్టించుకోవచ్చు, మనందరం ఆరోగ్యాలు బాగు చేసుకోవచ్చు, మనందరం మానవ మర్యాదలతో గౌరవంగా, ఆనందంగా, సంతోషంగా ఈ భూమి మీద ఒక్క జన్మని ఆనందంగా బతకొచ్చని మనందరికీ ఓటు హక్కు ఇచ్చాడు అంబేద్కర్. కానీ అంబేద్కర్ ఇచ్చిన ఓటు హక్కు ఏమైందంటే 70 ఏళ్ల నుంచి అంబేద్కర్ ఇచ్చిన ఓటుతో మనం రాజ్యానికి రాకుండా మళ్ళా ఏ దొరలను కూల్చమని అంబేద్కర్ మనకు ఓటు కత్తి ఇచ్చిండో ఆ ఓటు కత్తితోటి, ఆ అంబేద్కర్ ఇచ్చిన ఓటు కత్తితో దొరలతో యుద్ధం చేయకుండా నాకెందుకయ్యా ఈ ఓటు హక్కు, నువ్వే తీసుకో, 50 రూపాయలు నాకు ఇస్తే చాలు, బిర్యానీ క్వార్టర్ సీసా నాకు ఇస్తే చాలయ్యా, నాకెందుక ఈ తగలబడ్డ ఓటు, నాకెందుకు అని మన చేతికి ఇచ్చిన ఖడ్గాన్ని
ఆ దొరలకే 100కి సారాకి మాసానికి బిర్యానీకి క్వార్టర్లకి మన కోసం మాటలు పడి బాధలు పడి రక్తం చిందించి అవమానాలకు గురై 40 ఏళ్ళు భార్యాపిల్లను చంపుకొని లోకం మీద యుద్ధం చేసి మనందరి కోసం రాజ్యాంగం రాసి మనం చల్లగా బతకాలని మన చేతికి ఓటెక్కించిన అంబేద్కర్ని 100 రూపాయలకు అమ్ముకుంటాను ఎన్నికల్లో. మాంసానికి సారాకి అమ్ముకుంటాను అంబేద్కర్ ఇచ్చిన ఓటుని. మన కడుపున పుట్టిన బిడ్డల్ని సింహాసనం మీద కూర్చోమని అంబేద్కర్ మన చేతికి ఓటిస్తే ఆ ఓటు తీసుకుపోయి మళ్ళీ అదే దొరలకి 100కి 50కి సారాకి మాంసానికి బిర్యానీకి కోటర్కి అమ్ముకుంటాం. ఇది తప్పు కాదమ్మా, ఎంతటి తప్పమ్మా ఈ తప్పు. ఎవరైనా తప్పు చేస్తే ఉరికిపోయి బాయలు దూకుతారు తెలుసా? తప్పు చేస్తే బాయలు దూకోవచ్చు, లేకపోతే తప్పు చేసి ఉరి పెట్టుకున్నాడు ఉన్నాడు, తప్పు చేసి రైలు కింద పడ్డాడు ఉన్నాడు. మనం ఎన్నిసార్లు పడాలి రైలు కింద ఇప్పుడు చెప్పండి? మనం ఎన్నిసార్లు బాయలు దూకాలి ఇప్పుడు ఈ తప్పుకి? నీ కడుపున పుట్టిన బిడ్డల్ని సింహాసనం మీద కూర్చోబెట్టుకొని ఈ రాజ్యాన్ని నువ్వే ఏరుకో. మాదిగోళ్ళకు ఉన్న జనాభా ఈ దేశంలో ఎవడికి లేదు. రాష్ట్రంలో 70 లక్షల మంది ఉన్నారు మాదిగోళ్ళు, దేశంలో 17 కోట్ల మంది మాదిగోళ్ళు ఉన్నారు. మీ రాజ్యాన్ని తెచ్చుకోండి అని మనకు ఓటు ఎక్కిస్తే ముదిరాజులు 30 లక్షల మంది ఉన్నారు. మీ ఓటుతో ఇంకో 2-3 కులాలతో కలిసి మీ రాజ్యాన్ని తెచ్చుకోండి, మనమే ఈ భూమిని పంచుకోవచ్చు, ఈ రాజ్యాన్ని పంచుకోవచ్చు అంటే ఊరికి 10 మంది లేరు దొరలు, ఊరికి 10 ఇండ్లు ఉండవు. రాష్ట్రం మొత్తం మీద 4 లక్షలు కూడా లేరు దొరలు. వాళ్ళ చేతికి రాజ్యాన్ని ఇస్తున్నాం ప్రతి ఎన్నికల్లో. వాళ్ళ చేతికి రాజ్యాన్ని ఇచ్చి మనం దేహి అని చెప్పబట్టుకుని అడుక్కుంటున్నాం వాళ్ళ దగ్గర. ఒక్క పిల్లగాడన్నా ఇంగ్లీష్ మీడియంలో బ్రహ్మాండంగా గొప్పగా చదువుకునే ఒక ఇంగ్లీష్ మీడియం స్కూలు 1వ తరగతి నుంచి అమెరికా పోయి ఉద్యోగం చేసుకునే అంతవరకు చదివించే ఇంగ్లీష్ మీడియం మన బిడ్డలకి ఒక్క గ్రామంలో ఉందా? ఉందా? ఎక్కడన్నా ఉందా? రాజ్యంలో, రాష్ట్రంలో ఉందా లేదా? చెప్పండి అమ్మా. మనందరికీ ఏదన్నా ఆరోగ్యం బాగలేకపోతే హైదరాబాద్లో లాంటి గొప్ప హాస్పిటల్ ఫ్రీగా ఉచితంగా చూసుకునే హాస్పిటల్ మన ఊళ్ళో ఉందా? మనకి 4 గదుల కొంపునదా? మన చేతి నిండా రోజుకి 1000 రూపాయలు సంపాదించుకొని నీడ పట్టున కూర్చొని పని చేసుకోవడానికి పని ఉన్నదా? మరి ఇది మన రాజ్యం ఎట్లయిద్దమ్మా? ఇది మంది రాజ్యం, ఇది దొరల రాజ్యం. ఇవాళ 25 సంవత్సరాల పోరగాళ్ళు రోడ్లు పట్టుకొని తిరుగుతారు. వాళ్ళ జిన్ పాయింట్లు చూసారు ఎప్పుడైనా? రోడ్లు ఉడుస్తూ ఉంటాయి. ఈ మధ్య రోడ్లు ఏది శుభ్రంగా ఉన్నాయని అనుకుంటాను, మంచిగా క్లీన్గా రోడ్లు ఉన్నాయని చూస్తే మన పోరగాళ్ళు జిన్ పాయింట్లు రోడ్లు ఉడుస్తుంటాయి. అదే పాయింట్ వేసుకొని కొంపకొస్తాడు, ఆ కాళ్ళు కూడా కడకుండా పోదిన అదే పాయింట్ మీద నిద్రపోతాడు మనోడు. మళ్ళీ తెల్లారు అదే పాయింట్ మీద ఊళ్ళోకి మళ్ళా. ఇలాంటి లక్షల మంది రోడ్ల మీద మన పోరగాళ్ళు తిరుగుతారు 20-25 సంవత్సరాల వాళ్ళు. పానుపరాగులు, గుట్కాలు, సెల్ ఫోన్లు, పిచ్చి పిచ్చి గడ్డాలు, ఎంటికలు వేసుకొని తిరుగుతున్నారు. వీళ్ళందరూ ఇట్లా కావడానికి కారకుడు ఎవడు? వీళ్ళందరూ మన యువకులంతా మన కడుపును పుట్టిన ఆ 20 సంవత్సరాల పోరగాళ్ళు ఇట్లా కావడానికి ఎవడు దోషి? ఎవడు కారకుడు? ఎవడు మనల్ని ఇట్లా అంతం చేసినోడు? ఎవరు? ఆనాటి ముఖ్యమంత్రులే ఈ రాష్ట్రాన్ని, రాజ్యాన్ని ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు మన బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం బడి కట్టించి 1వ తరగతి నుంచి అమెరికా పోయేంత వరకు మన బిడ్డలకు ఇంగ్లీష్ మీడియం చదివించిన